कैसे थोड़ी होएगा, मैं तो बता रही हूँ ये। హలో హాయ్ అండి. మా అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందనమాట. నేను తనకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని నేను కూడా అమ్మకి కొన్ని వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో కిచెన్లో నుండి. ఇప్పుడు నేను చేయబోయేది చెన్న. చెన్న అంటే మీకు తెలిసి ఉంటుంది, బ్లాక్ చెన్న. గుగ్గుళ్ళు, నల్ల గుగ్గుళ్ళు అంటాం కదా, ప్రసాదానికి యూస్ చేస్తాం. సో ఇవి మా ఇంట్లో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. మేము ఇద్దరమేనండి, 2 మెంబర్సే, మాకు సరిపోతుంది ఇది. సో దీని ప్రాసెస్ మొదలు పెడదాం. చూడండి, చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆనియన్ కట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనియన్ మీద ఇలా బ్లాక్గా ఉంటే ఇది అస్సలు యూజ్ చేయకూడదండి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో దయచేసి మీరు ఇది తీసేయండి. తీసేస్తే బెస్ట్. చాలామంది కడిగి వేస్తారు, కానీ నేనైతే తీసేస్తానండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. మన ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. అండ్ ఇది కూడా తీసేయాలండి. ఇది కూడా క్యాన్సర్ వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. అమ్మ వాళ్ళు చెప్తాను, వింటూ ఉండేది. అండ్ వీటిని నీట్గా వాష్ చేసి దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటో, మిక్సీ జార్ తీసుకోవాలి. నా దగ్గర చిన్న మిక్సీ జార్ లేదండి, ఇదే ఉంది. టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలి. సగం టమాటో సరిపోతుంది, అక్కడ ఎక్కువ చెన్న లేదు కాబట్టి. అండ్ ఇందులోనే ఇందులో కొంచెం చెక్క, ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీ కూడా బాగుంటుంది. అండ్ జీరా, నా దగ్గర నార్మల్ జీరా లేదు, సో ఈ బిర్యానీ జీరానే వేస్తున్నాను. మనకు కావాల్సింది టేస్ట్ కదా, ఏదైనా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదేనండి, ఇది నేను 1 మినిట్లో గ్రైండ్ చేసేస్తాను. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం వాటర్ వేసుకోండి, బాగా నలుగుతుంది. దీన్ని నేను డక్కన్ పెట్టేస్తున్నాను. సరే. హాయ్ అండి, ఇప్పుడు నేను పేస్ట్ చేసి పట్టేశాను. ఇదిగోండి, ఇలా వచ్చింది పేస్ట్. ఆనియన్, ఇంకా టమాటో అండ్ అల్లం. మేము ఇక్కడ పోర్ట్ బ్లేర్లో ఉంటామండి, అందుకని మధ్య మధ్యలో కొంచెం హిందీ వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం, తెల్లగడ్డ 2 దంచుకోవాలి బాగా. నేను ఎప్పుడు ఇది ఫ్రెష్గానే చేసుకుంటాను. నేను ఎక్కువ అంత యూస్ చేయను, ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం యూస్ చేస్తూ ఉంటాను. అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది. అయ్యో మర్చిపోయానండి, నేను ఆలు తీసుకోవటం. ఒక 2 ఆలు వేస్తున్నాను. ఈ గ్రేవీలోకి ఆలు వేస్తే చాలా బాగుంటుంది. వాష్ చేసేసి పీల్ అవుట్ చేసేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ చిన్న కుక్కర్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన నా కోసం గిఫ్ట్ చేశాడనమాట. ఈ కుక్కర్ నాకు చాలా ఇష్టమైన కుక్కర్. దాని తర్వాత ఆయిల్ తీసుకోవాలి. బిల్కుల్ లేదు. అవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి, ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. అల్లం పేస్ట్, టమాటో, ఆనియన్ పేస్ట్, ఇవి కూరకి కావాల్సిన సామాన్లు. ఇది చెన్న. ఆయిల్ వేస్తున్నాను, చూడండి, కొంచెమే కావాలి, ఎక్కువ ఆయిల్ తినరనమాట. అది కూడా చాలా ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇది తెలిసే ఉంటుంది కదా, బిర్యానీ ఆకు. ఇది టేస్ట్ కోసం వేస్తున్నాను.
దాని తర్వాత ఆనియన్, దాని తర్వాత పచ్చిమిర్చి, జీరా అవన్నీ వేసేసాను నేను ముందరే. సో నేను జీరా ఏం వేయటం లేదండి, జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసాను. ఎక్కువ వేసినా ఎవరు తినరు, సో వేస్ట్ ఎందుకనేసి చేయటం లేదు. ఇవి కొంచెం వేగాక లైట్గా వేగితే చాలు. నేను అన్నీ వేసేసాను, టమాటో కూడా వేసాను అండ్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది బాగా వేగడానికి హల్దీ పౌడర్, కొంచెం హల్దీ పౌడర్ అండ్ నమక్, సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి. మీకు ఎంత నచ్చుతుందో అంత వేసుకోండి సరిపోయేటట్టుగా. ఇది బాగా వేగాక గ్రేవీ కొంచెం దగ్గరికి పడ్డాక అంతసేపు బాగా వేయించుకోండి. ఇందులో ఆలు వేస్తున్నాను, 2 మీడియం సైజ్ ఆలు. అండ్ ఇందులో చెన్న కూడా వేస్తున్నాను, 1 కప్ చెన్న. కొంచెం ఇలా అయినాక కారం 1 2 స్పూన్స్, మిక్స్ మసాలా